ఇది దేవుని ప్రేమ కావ్యం, మనలను దీవించే వాక్యం, ఆశీర్వదించి అద్భుతాలు చేసే వాక్యం. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం. దిగులు, నిరాశ, కృంగుదల, బలహీనత, శోధన, పోరాటాలు ప్రభు మనకి ఇవ్వలేదండి. సంతృప్తిగా సమాధానంగా ఉండడానికే ప్రభు మన కృపనిచ్చాడు. ఆ కృప ద్వారా మనము ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆనందంలో మనం జీవిద్దాం. ఈరోజు నీ కొరకు దేవుని మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసిన యెహోషాపాతు వలె మనము కూడా దేవుని ప్రార్థన చేద్దాం. దేవుని ప్రేమించిన రాజు, దేవుని నమ్ముకున్న రాజు, ఒకసారి అతనికి శత్రువులు అతని మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుని నమ్మాడు. దేవునికి సాష్టాంగ నమస్కారం చేసి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలును యెహోవా స్తుతించుడి అని వారిని హెచ్చరించాడు. యెహోవాకు స్తోత్రగానము చేసినప్పుడు దేవుడు యెహోషాపాతు మీదకి వచ్చిన ఆ ముగ్గురు రాజుల మీద గొప్ప జయం ఇచ్చాడు. దేవుడే మాటుగాండ్రను పెట్టాడు. ఆయనే వాళ్ళ హతులమగునట్లు ఒకరినొకరు వారే చంపుకున్నారు. ఎంత గొప్ప విజయం అండి! ఒక్కరు కూడా తప్పించుకోలేదని వాక్యం సెలవిస్తుంది. యెహోషాపాతు దేవుని నమ్మినందున దేవుడి ఆయన చేతికి రక్తం అంటకుండా నష్టపోకుండా ఆ ముగ్గురు రాజుల్ని దేవుడు హతం అయ్యేలాగా చేశాడు. ఎంత గొప్ప సంగతి అండి! విస్తార ధనము 3 దినాలు కూర్చుకున్నారు వారు అంతేకాకుండా 3 దినాలు కూడా దేవుడు అంటే వాళ్ళకి సరిపోయినంత ఇంకా విస్తారంగా కూర్చుకోగలిగి, అంతేకాకుండా దేశం మీద అందరికీ తెలిసిపోయిందండి, ఇశ్రాయేల్ రాజుతో మనం యుద్ధం చేయలేము, వాళ్ళ దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడని రాజ్యం అందరూ కూడా వినగానే దేవునికి భయపడ్డారు. వారి మీదకి వచ్చిన వారందరూ కూడా వెనక్కి మళ్ళీపోయారు. ఇంకా వారి మీదకి రావడానికి కూడా సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు శత్రువే మనకు సాతాను, అంతేగాని మనకి మనుషులు శత్రువులు కారు సుమా. మీరు సహాయం కోసము దేవుని వైపే చూడాలా. మీకు సహాయము చేసి మీ పక్షంలో పోరాడి మీకు విజయం ఇచ్చేవాడు, మీకు శాంతి సమాధానం దయచేసేవాడు ఆయన ఒక్కడే. ఆయన మీ పక్షంలో యుద్ధం చేసినప్పుడు మీకు శాంతి సమాధానాలు, ఏ దుష్టశక్తి, ఏ చేతబడి, ఇప్పుడు భయపడుతున్న ఏ శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ప్రార్థన. నా ప్రియ తండ్రి, ప్రేమ గల తండ్రి, శక్తి గల రక్షకుడా, ఎల్లప్పుడూ మేము నీ వైపే చూస్తున్నాం ప్రభా. నీ అందు భయభక్తులు కలిగి ఉండుటకు మా అవసరతలు అన్నిట్లో తండ్రి మేము ఎలా ప్రార్థించాలో, ఎలా కృపను పొందుకోవాలో అటు మేలులతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతిరోజు ఏదో ఒక చికాకులో అకస్మాత్తుగా వచ్చే పడే మాకు తాకుతున్న ప్రతి ఒక్క తాకిడిలో, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితిలో, మా వ్యక్తిగత జీవితంలో సంతోషమును సమాధానమును ఒక్కడివే అనుగ్రహించగలవు. మా సమస్యలు, చింతలు మేము మీద వేస్తున్నాం ప్రభా. ఈ లోకంలో ఎవరూ తీర్చలేని ఈ గొప్ప సమస్యలను నీవు మాత్రమే పరిష్కరించగలవు. ఎందుకంటే నువ్వు సర్వశక్తి గల దేవుడు. నీ మీద ఆనుకున్నాం ప్రభా. మేము బలహీనములు, మాకు ఆధారము నీవే, మేమేమీ చేసుకోలేం ప్రభా. మమ్మల్ని బలపరచండి. ఎక్కడా మేము మోసపోకుండా మోసకారుల చేతిలో నుండి, దోషకారుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి విడిపించి నీ కృప మెండుగా దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.